క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. ప్రజాప్రతినిధులు ఆదర్శంగా ఉండాలి. ప్రజల్లో ఉన్నప్పుడు మరింత సహనంగా ఓపిక కలిగి ఉండాలి. వారి ప్రశ్నలకు ఓపికతో సమాధానం చెప్పాలి. అయితే అస్సాంలో మాత్రం ఓ ఎమ్మెల్యేకు ఉన్నట్టుండి కోపం వచ్చింది. అంతే, అక్కడ పనిచేస్తున్న ఉద్యోగిని చొక్కా పట్టుకొని కొట్టాడు. అక్కడితో ఆగకుండా అరటి బోదెను లాగి దానితో కొట్టాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్గా మారింది. అస్సాంలోని తూర్పు బిలాసీపర అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే సంసూల్ హుడాను వంతెన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం కోసం ఆహ్వానించారు. అయితే 2 అరటి చెట్లను తెచ్చి నిలబెట్టి దానికి రిబ్బన్ కట్టారు. కట్ చేయడానికి ఎమ్మెల్యే హుడా వచ్చారు. కట్ చేయడానికి ఆయన కత్తెర కూడా చేతుల్లోకి తీసుకున్నారు. కానీ ఆయన కంటికి రిబ్బన్ పింక్ కలర్లో కనిపించింది. అంతే, ఆయన రెచ్చిపోయారు. పింక్ కలర్ ఎందుకు పెట్టారని, రెడ్ కలర్ రిబ్బన్ కదా పెట్టాల్సింది అని రెచ్చిపోయారు. ఇదేమంత విషయమని చుట్టుపక్కల వారు అనుకున్నారేమో అని కూడా అనుకోలేదు. ఆయన కోపం చాలా ఎక్కువగా పెరిగిపోయింది. చివరికి రిబ్బన్ కట్టిన ఉద్యోగిని బాధేశాడు. చొక్కా పట్టుకొని చెంపపై కొట్టాడు. కోపాన్ని తట్టుకోలేక అరటి బోదను లాగి దానితో కూడా కొట్టారు. ఎమ్మెల్యే ఆగ్రహం చూసి అందరూ ఇదేం అతి అనుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరోవైపు ఎమ్మెల్యే హుడా అకారణంగా తనను కొట్టినట్లుగా కాంట్రాక్టర్ సహోద్యోగి సహిదుర్ రెహమాన్ ఆరోపించారు. ఒక ప్రజాప్రతినిధి అలా ప్రవర్తించడాన్ని తాను ఎప్పుడూ ఊహించలేదని అన్నాడు. ఇది అవమానకరం, బాధాకరమైన సంఘటన అని వాపోయాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ ఎమ్మెల్యే తీరుపైన విమర్శలు వెల్లువెత్తాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.